దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇవాళ గురువారం కదా. మనం గురుచరిత్ర 2వ అధ్యాయం రచన శ్రీమన్ ఈశ్వర గారి నరహరి శర్మ గారిది మనం ఇవాళ స్మరించుకుందాం. వేదధర్ముని కథ. గురుమహిమ ఎలా ఉందో చూద్దాం. సిద్ధమునీంద్రుడు ఒకచోట స్థిరంగా కూర్చుని నామధారకుని వైపు ప్రేమానురాగాలతో చూస్తూ, నాయనా, గురువులను పూజించడమే ముఖ్యం కాదు, వారి పట్ల భక్తితో పాటు విశ్వాసం ఉండడం కూడా ముఖ్యమే. అప్పుడే సత్ఫలితాలు పొందగలం. అందుకు ఉదాహరణగా నీకో కథ చెప్తాను విను. సృష్టి ఆరంభంలో అనంతమైన కాలాన్ని 4 యుగాలుగా ప్రజాపతి బ్రహ్మ విభజించి ఆయా యుగాలు అధిష్టాన దేవతలను, కృత, త్రేత, ద్వాపర యుగ పురుషులను ఒక్కొక్కరిని వారి కాలానుగుణంగా పిలిచి భూలోకంలో వారి ధర్మాన్ని నిర్వర్తించమని వారు ఆదేశాన్ని అనుసరించి వారి వారి యుగ ధర్మాలను నిర్వర్తించారు. కలియుగ ఆరంభంలో బ్రహ్మ కలిపురుషుణ్ణి పిలవగా కలిపురుషుడు పిశాచపు ముఖంతో వికార రూపంతో ఏడుస్తూ నవ్వుతూ వికటాట్టహాసం చేస్తూ నృత్యం చేస్తూ బ్రహ్మదేవుని దర్శించుకున్నాడు. బ్రహ్మ కలిపురుషుణ్ణి తన యుగధర్మాన్ని నిర్వర్తించడం కోసం భూలోకానికి వెళ్ళమని ఆదేశించారు. భూలోకంలో ఉన్న దైవభక్తులను, గురుసేవ పరాయణులను, పతివ్రతలను తప్ప మిగిలిన వారిపై తన ప్రభావం చూపించవచ్చని తెలియజేశాడు. దీనికి కలిపురుషుడు బ్రహ్మగారితో గురువు అంటే ఎవరు అని ప్రశ్నించారు. వారు గురుతత్వాన్ని బ్రహ్మదేవుడు తెలియజేసి వేదధర్మ దీపకులు కథ తెలియజేశారు. మరి ఆ కథ చూద్దాం. గోదావరి తీరాన గల అంగీరస మహర్షి ఆశ్రమంలో పైల మహర్షి కుమారుడైన వేదధర్ముడు అనేక మంది శిష్యులతో ఆశ్రమంలో వారికి విద్య నేర్పిస్తూ ఉండేవారు. ఒకనాడు వేదధర్ముడు శిష్యులకు తన పట్ల గల విశ్వాసాన్ని పరీక్షించదలిచి వారిని పిలిచి, నేను పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా ఇప్పుడు 12 సంవత్సరాల కుష్ఠవ్యాధి అనుభవించాల్సి ఉంది. నేను కాశీకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఆ వ్యాధిని అనుభవిస్తాను. నా పట్ల భక్తి విశ్వాసాలు గలవారు నాతో వచ్చి నాకు సేవ చేయగల వారెవరో రండి అన్నారు. శిష్యులందరూ ఈ బాధ్యత తీసుకోలేక మౌనం వహించగా దీపకుడనే శిష్యుడు మాత్రం గురువు వెంట కాశీకి వెళ్ళాడు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు వేదధర్మునికి విసుగు విరామం లేకుండా శ్రద్ధాభక్తులతో సేవ చేశాడు. అతని గురుభక్తికి మెచ్చి ముందుగా కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తిరస్కరించాడు. తర్వాత శ్రీహరి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని అన్నను దీపకుడు చెల్లించక, నా గురువుపై నాకు భక్తి విశ్వాసాలు తగ్గకుండా ఆశీర్వదించండి అని మాత్రమే కోరుకున్నాడు. అప్పుడు వేదధర్ముడు తన కుష్ఠవ్యాధి వదిలించుకొని నిజరూపంతో సాక్షాత్కరించి, గురువు పట్ల నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే నేను ఈ రూపాన్ని ధరించాను. నీకు అష్టసిద్ధులను ప్రసాదిస్తున్నాను. ఇక నుండి నీవు కాశీలోనే ఉంటూ ఆ విశ్వేశ్వరుని సేవిస్తూ తరించు అంటూ వెళ్ళిపోయారు. గురువు పట్ల విశ్వాసం అంత మహత్తరమైనది. అందరూ గట్టిగా చెప్పండి, శ్రీ గురుదేవ దత్త, శ్రీ దత్త శరణం మమ.